ఐఐటీలో IIITలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, మనకి డే 1 మనం మీ బావగారు వాళ్ళ ఇంటి దగ్గర కలిసామా? అవును. ఆ మ్యాటర్ తెలుసా వాళ్ళకి? ఎవరికి? రమణ వాళ్ళకా? రమణ వాళ్ళకి ఏం చెప్పలే బ్రో. అది చెప్తున్నా కెరీర్ వెళ్ళిపోతుంది బ్రో. నిజంగా చెప్పలేదు కదా? లేదు, చెప్పలేదు. ప్రామిస్? చెప్పలేదులేండి. అంటే మరి ఎందుకు అలాగన్నాడు ఆ మాట? నాకు అర్థం కాలేదు మరి. అదే సో ఇప్పుడు ఒక సోషల్ మీడియాలో విజయనగరం సంబంధించినటువంటి బేబీ కృష్ణ ఒక స్కామ్ ఇష్యూ, అంటే SMA type 1కి సంబంధించిన వ్యాధి విషయంలో 9 కోట్ల రూపాయలు అవసరం ఉంటే అడిషనల్గా కొంత ఫండ్ను కలెక్ట్ చేసి చాలామంది దగ్గర కోట్ల రూపాయలను వసూలు చేసి ఒక ఇన్ఫ్లుయెన్సర్ మోసం చేశాడు అనేటువంటి ఉదంతం వెలుగులోకి వచ్చింది. అసలు ఆ బేబీ కృష్ణ ఫాదర్ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది, ఎందుకు అతను చెప్పినట్టు వినాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది. సో ఆ ఫాదర్ ఆ ఇన్ఫ్లుయెన్సర్కి డబ్బు ఇస్తున్నటువంటి వీడియో ఇప్పుడు ఎక్కడ చూసినా కనిపిస్తుంది. ఎందుకు ఆ డబ్బును ముందుగానే ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? వీళ్ళకు కోట్ల రూపాయల డబ్బులు అవసరం ఉంటే ఇన్ఫ్లుయెన్సర్కి అతను ఎందుకు తిరిగి డబ్బు ఇచ్చాడో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతపాటు ఆయన లైవ్ కాల్లో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. వెంకటేష్ గారు, అసలు ఏం జరిగింది? అంటే మీ బాబుకు హెల్త్ బాగలేదన్న తర్వాత అసలు ఇట్లా ఇన్ఫ్లుయెన్సర్స్ని కాంటాక్ట్ చేయాలన్న ఆలోచన మీకు వచ్చిందా, లేదంటే నవీన్ రామ్సంగే మీ దగ్గరకు వచ్చాడా? లేదు సార్. అంటే ఇలాంటి క్రౌడ్ ఫండింగ్ కి ఇన్ఫ్లుయెన్సర్ సపోర్ట్ ఉండాలి అని స్టార్టింగ్ నుంచి చెప్తానే ఉన్నారు అందరు నాకు. ఒక 3 months నా తరపున ఏమేమి ట్రై చేయాలో అన్ని ట్రై చేశాను. ఒక 70 lakhs వరకు వచ్చి క్రౌడ్ ఫండింగ్ అయితే ఆగిపోయింది. సో ఆ తర్వాత ఎవరెవరిని అప్రోచ్ అవ్వాలి అని అందరినీ ట్రై చేస్తూనే ఉన్నాం. ఇన్స్టాగ్రామ్ లో డిఎమ్స్ చేస్తా ఉన్నాం, ఎవరైనా నెంబర్లు దొరికితే కాల్ చేస్తా ఉన్నాం. సో అలాగా మేము కాల్ చేసినప్పుడు నవీన్ రామ్ సింగ్ అయితే రెస్పాన్స్ అయ్యారు. కానీ ఆ టైంలో నేను వేరే కేసులో వర్క్ చేస్తున్నాను, ప్రస్తుతం అయితే రాలేను అని మాత్రం చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ పాత కేసు అయిపోయిన తర్వాత మేము కాంటాక్ట్ అయినప్పుడు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. చెప్పలేదులేండి. అంటే మరి ఎందుకు అలాగన్నాడు ఆ మాట? నాకు అర్థం కాలేదు మరి. అదే ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, మనకి డే 1 మనం మీ బావగారు వాళ్ళ ఇంటి దగ్గర కలిసామా? అవును. ఆ మ్యాటర్ తెలుసా వాళ్ళకి? ఎవరికి? రమణ వాళ్ళకా? రమణ వాళ్ళకి ఏం చెప్పలే బ్రో. అది చెప్తున్నా కెరీర్ వెళ్ళిపోతుంది బ్రో. నిజంగా చెప్పలేదు కదా? లేదు, చెప్పలేదు. ప్రామిస్? చెప్పలేదులేండి. అంటే మరి ఎందుకు అలాగన్నాడు ఆ మాట? నాకు అర్థం కాలేదు మరి. అదే ఓకే. అలాగే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గర కొంత అమౌంట్ కూడా కలెక్ట్ చేశాడు, ఇంపాక్ట్ గురికి సంబంధం లేకుండానే అమౌంట్ కూడా మీకు ఇస్తానని చెప్పాడు, బట్ మీకు ఇవ్వలేదు అని చెప్పి వాసుదేవరావు గారు ఒక అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నాడు, ఒక ఆరోపణ చేస్తున్నారు. ఆయన నిజమేనా అది? అవును సార్. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ మీ దగ్గరకు వస్తారు, వాళ్ళు అమౌంట్ ఇస్తారు, అది నేను పంపించిందే, మీరు నాకు మళ్ళీ అది తిరిగి ఇచ్చేయాలని అయితే చెప్పారు. అది ఎంత అండి? అలా అమౌంట్ ఎంత? ఒకసారి 50,000, ఒకసారి 1 lakh, మళ్ళీ లాస్ట్ లో ఒక 1 lakh, ఇంకా మధ్యలో ఈ బైక్ అమ్మేసిన అమౌంట్, అలా ఉన్నాయి సార్. అంటే నాకు ఎగ్జాక్ట్ గా గుర్తులేదు, బట్ ఇలా అయితే ఉన్నాయి. ఇప్పటి వరకు మీ దగ్గర ఈ నవీన్ రామ్ సింగ్ గానీ లేదా వేరే ఇన్ఫ్లుయెన్సర్స్ గానీ, సో మీ దగ్గర అమౌంట్ ఎంత తీసుకున్నారు? మిగతా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు తీసుకోలేదు సార్ నా దగ్గర. ఓన్లీ నవీన్ రామ్ సింగ్ కే ఇచ్చాను నేను. ఎంత ఇచ్చారు? ఫస్ట్ 30 lakhs ఇచ్చాను, ఆ తర్వాత ఇంకొక 15 lakhs ఇచ్చాను. అది కాకుండా ఇప్పుడు చెప్పినట్టు వేరే ఇన్ఫ్లుయెన్సర్స్ మీ దగ్గరకు వస్తారు కదా, అది నేను పంపించిందే, మీరు మళ్ళీ నాకు తిరిగి ఇచ్చేయాలన్నట్టు అదొక 5 lakhs ఉండొచ్చు. ఓకే. అరౌండ్ ఒక 50 lakhs వరకు కూడా మీరు ఇచ్చారు? అవును సార్. ఓకే. ఇది కాక ఇంకా కూడా మీకు తెలియకుండా కూడా కలెక్ట్ చేసి ఉండొచ్చు? అది నాకు తెలియదు సార్. అంటే చాలా మంది కాల్ చేశారు, మీరు నవీన్ రామ్ సింగ్ నెంబర్ ఇవ్వండి, లేకపోతే మనీ నెంబర్ ఇవ్వండి, మేము వాళ్ళ తరపున వచ్చి మీ దగ్గరికి ఇస్తాము. వాళ్ళని డైరెక్ట్ గా కాంటాక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, DM లో కాంటాక్ట్ చేసిన వాళ్ళు, ఫోన్ లో డైరెక్ట్ గా కాంటాక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అది బ్యాక్ ఎండ్ ఏమైందైతే నాకు తెలియదు. మాకు అంత గ్యాప్ కూడా లేదు సార్ ఇవన్నీ పట్టించుకోవడానికి. జనాలు చాలా బాగా రెస్పాండ్ అయ్యి మా బాబు కోసం అయితే చాలా డొనేట్ చేశారు. నేను వాళ్ళు ఫ్రాడ్ చేశారు అనుకుంటున్నారు సార్, అలాంటి ఏం లేదు. ఆబ్వియస్లీ కొంతమంది అంటారు కదండి, ఇట్లా బాబు పేరుతో తల్లిదండ్రుల పాత్ర ఏమన్నా ఉందేమో అని కొంత ఎవరో ఒకరిద్దరు కూడా మాట్లాడుతుంటారు. ఆ మాటలు విన్నప్పుడు మీరున్న కష్టాల్లో, ఆ బాధలో ఎవరికైనా ఆ పెయిన్ అనిపిస్తుంది. సార్ అలాంటి ఆలోచన కూడా లేదు సార్. నాకు వచ్చిన అమౌంట్ మొత్తం నా దగ్గరే ఉంది. ప్రతి ఒక్కరు ఇంటికి వచ్చి డొనేట్ చేసిన అమౌంట్ అయితే నా దగ్గరే ఉంది. అది ఎలా యూజ్ చేయాలన్నది అలాగే యూజ్ చేస్తాం. బాబు కృష్ణ కోసమే యూజ్ చేస్తాం. ఒక పాల కూడా నేనైతే తెలియదు సార్.
ఆ తర్వాత నవీన్ రామ్ సింగ్ అతను నాకు రెస్పాండ్ అయ్యారనమాట. సరే బేబీ కృష్ణ కోసం క్యాంపెయిన్ చేద్దాము అని చెప్పి అప్రోచ్ అయ్యారు. అలా అప్రోచ్ అయిన దాంట్లోనే నెక్స్ట్ ప్రాసెస్ అంతా స్టార్ట్ అయింది. అప్రోచ్ అయ్యేటప్పుడు ఏం చెప్పారు తను మీకు? స్టార్టింగ్ మీకు ఏం చెప్పాడు అతను? సో ఫస్ట్ అతను ఏం చెప్పారంటే, నేను సార్ పేర్లు చెప్పచ్చా చెప్పకూడదా? చెప్పండి తప్పులేదు. ఎందుకంటే బాబుకు సంబంధించిన హెల్త్కి ఎలాంటి ఇబ్బంది లేదు కదా, ప్రెసెంట్ ట్రీట్మెంట్ అయితే నడుస్తుంది, ఇంజెక్షన్ అయితే కూడా వస్తుంది. అవును సార్. ఎస్ ప్లీజ్. ఎందుకంటే మరొక బాబుకి మరొక పిల్లల విషయంలో ఇలా ఈ పేరు చెప్పుకొని అన్యాయం చేయడం దారుణం. అదే మా ప్రయత్నం. అవును సార్. ప్లీజ్. సో ఆర్యాన్స్ అనే అబ్బాయికి సీఎం రేవంత్ రెడ్డి రెస్పాండ్ అయ్యారు ట్విట్టర్ లో. అప్పుడు ఎంత అమౌంట్ ఇచ్చారు అనేది రివీల్ చేయలేదు. ఇంజెక్షన్ అయితే ఆ ఇంజెక్షన్ చేయించారు. సో ఈ నవీన్ రామ్ సింగ్ మాకు చెప్పింది ఏంటంటే, ఆర్యాన్స్ కి గవర్నమెంట్ పూర్తిగా సపోర్ట్ చేయలేదు. నేను అప్పు చేసి ఒక 30 lakhs ఆర్యాన్స్ వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చాను. అప్పుడు వాళ్ళు ఇంజెక్షన్ కి వెళ్ళారు. ఆ 30 lakhs అప్పు అయితే నా దగ్గర ఉంది ఇప్పుడు. ఆ అప్పు నా తల మీద ఉంటుండగా నేను ఎవరికి హెల్ప్ చేయలేను. ఆ 30 lakhs అప్పు తీరిన తర్వాత మీ దగ్గరకు వస్తా అని చెప్పారు. అలాగా ఇండైరెక్ట్ గా మేము ఇస్తామా అని చెప్పి అడిగినట్టు కూడా అడిగారు. సో దానికి మేము షూరిటీగా ఏదైనా ఉండాలి కదా, మేము 30 lakhs ఇస్తున్నాం కదా, షూరిటీగా ఏదైనా ఉండాలి అంటే మా అమ్మగారి జ్యువెలరీ ఉంది, అది ఇస్తానని చెప్పారు. ఇదంతా ఫోన్ కాల్ లో అయింది. సో ఆ జ్యువెలరీ ఇస్తానని చెప్పిన తర్వాత మనం మీట్ అవుదాం అన్నారు. సో మీట్ అయినప్పుడు లేదండి మా అమ్మగారు ఇలాగా ఇంకో SMA దాంట్లోకి వెళ్ళొద్దు, నువ్వు ఇంతకు ముందు వీడియోస్ కూడాను ఏదో సూసైడ్ చేసుకుంటాను అవన్నీ చెప్పావు, నువ్వు వెళ్ళొద్దు, ఆ బంగారం అమ్మేసి వాళ్ళకి ఇచ్చేద్దాం, నువ్వు మాత్రం వెళ్ళొద్దు అని చెప్పారు అని అయితే చెప్పారు. తర్వాత అలా డిస్కషన్ నడిచిన తర్వాత ఆఖరికి బంగారం అయితే ఇవ్వడం అవ్వదు అన్నట్టు చెప్పారు. సో ప్రామిసరీ నోట్ గానీ డాక్యుమెంట్ గానీ ఏమైనా రాసుకుందామని స్టార్ట్ చేసాము. అంటే మీ దగ్గర అప్పుగా అడిగాడు ఫస్ట్, అంతేనా? 30 లక్షల రూపాయలు వేరే బాబుకు సంబంధించిన క్యాంపెయిన్ చేసేటప్పుడు ఆర్యన్ అనే బాబుకి నేను సొంతగా 30 లక్షల రూపాయలు అప్పు చేసి వాళ్ళకి ఇచ్చాను, వాళ్ళు నాకు తిరిగి ఇవ్వలేదు అని చెప్పాడా? అలా నమ్మించాడా? తిరిగి ఇవ్వలేదు అని చెప్పలేదు, వాళ్ళకి నేను ఇచ్చేసాను, ఖర్చు పెట్టాడు. ఆ అప్పు నా దగ్గర ఉంది, నేను అది క్లోజ్ చేస్తేనే మీ దగ్గరికి రాగలను, నేను వర్క్ చేసుకోవాలి ఆ 30 lakhs కోసం, అప్పుడే మీ దగ్గరికి రాగలను అని చెప్పారు. సో మన బాబుకి అయితే టైం లేదని కాబట్టి మనం ఏం చేయగలిగితే చెప్పేసాం. అంటే అతను ఇంకా ఏం చెప్పాడంటే, వేరే బాబు వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర క్యాష్ ఉంది, వాళ్ళు నాకు ఇచ్చేస్తారు, వాళ్ళ దగ్గరికి వెళ్తాను అన్నట్టు చెప్పాడు. ఓహో, అంటే ఇప్పుడు మీ బాబుకు సంబంధించిన క్యాంపెయిన్ చేయకుండా ఇంకో బాబు కూడా ఆల్రెడీ ప్రాబ్లం లో ఉన్నాడు, వాళ్ళు డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, సో మిమ్మల్ని ఆఫ్ చేసి అతని దగ్గరికి వెళ్ళిపోతాను అని చెప్పాడు, అంతేనా? అది కూడా చెప్పారు. సో అదంతా అయిన తర్వాత ఆఖరికి డాక్యుమెంట్ రైటర్ స్ట్రైక్ ఏదో ఉందని చెప్పి ఆ డాక్యుమెంట్స్, ఖాళీ డాక్యుమెంట్స్, ఎంటీ డాక్యుమెంట్స్ అతనికి ఇచ్చేసాం. అంటే మా రిలేటివే అతని పేరు మీద కొన్న డాక్యుమెంట్, ఎంటీ డాక్యుమెంట్ అతనికి ఇచ్చేసాం. ఆ తర్వాత ఈ ర్యాపిడో వీడియో అవన్నీ అయ్యాయి మనకి. కంటిన్యూ ప్లీజ్. సో ర్యాపిడో వీడియో అవన్నీ తర్వాత అయ్యాయి. అవన్నీ అయిన తర్వాత ఇప్పుడు మన ఫండింగ్ ఆల్మోస్ట్ 1 crore దాటేసింది అనమాట 1-2 days లోనే. సో ఆ డాక్యుమెంట్ గురించి మనం పట్టించుకోలేదు, ఆ 30 lakhs గురించి కూడా పట్టించుకోలేదు. సో మీరు ఆ 30 lakhs ఇచ్చేటప్పుడు మీరు రికార్డ్ చేశారా? మీ ఫాదర్ రికార్డ్ చేసిన వీడియో అదేనా? ఇప్పుడు స్క్రీన్ మీద ప్లే అవుతున్న బయటకు వచ్చినటువంటి ఆ వీడియో అదేనా? సో మీరు సేఫ్ సైడ్ గా రికార్డ్ చేసుకున్నారు ఆ 30 lakhs? 30 lakhs లో ఒక 16 lakhs అయితే RTGS ట్రాన్సాక్షన్ చేసాము. అతను ఇచ్చిన అకౌంట్ నెంబరే, అతను మరి ఎవరో తెలియదు, సో ఆ అకౌంట్ అయితే ట్రాన్స్ఫర్ చేసాము. అది కాకుండా 14 lakhs మా ఇంటికి వచ్చినప్పుడు అప్పుడు నేను ఇచ్చాను. మా ఫాదర్ రికార్డ్ చేస్తున్నారని నాకు కూడా తెలియదు. ప్రస్తుతం ప్లే అవుతున్న వీడియో అయితే అది. ఓకే, ఇప్పుడు అతను ఏమంటున్నాడు? మీ దగ్గర 30 lakhs తీసుకున్నాడు, ఓకే, దానికి సంబంధించి ప్రామిసరీ నోట్ కానీ లేదంటే నోట్ రాసి ఇవ్వడం జరగలేదు, గోల్డ్ ఇస్తా అన్నాడు, గోల్డ్ కూడా ఇవ్వలేదు. సో ఒక్కసారిగా 9.5 crore ఉన్నటువంటి అమౌంట్ని, టార్గెట్ని 11.5కి ఎందుకు పెంచారు? అక్కడి నుంచే డౌట్ అనేది అందరికి రైజ్ అయింది అన్నారు. దానికి సంబంధించిన క్లారిటీ ఇస్తారు, అసలు ఎందుకు పెంచాల్సినటువంటి అవసరం వచ్చింది? ఓకే, సో 9.5 అనేది మనది స్టార్టింగ్ నుంచి గోల్ గా ఉంది. మేము కూడా ఇంపాక్ట్ గ్రూప్ తో పెద్దగా ఏం డిస్కస్ చేయలేదు. వాళ్ళు చెప్పారు కొన్ని పేమెంట్ గేట్